ఉండదు, గేట్లు దించకుండా నీళ్ళు ఎత్తలేము. ఇది మెయిన్ జనాలకు చెప్పింది. దాని మీద మనం లాస్ట్ వరకు మాట్లాడాలి సార్. వీళ్ళ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఓకే మీరు మీలాంటి ఇంజనీర్లే చెప్పాలి. అది చెప్తాం. దామోదర్ సార్ కొత్త చెప్పాను, మళ్ళీ మా సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళ సార్ కూడా వచ్చారు. సార్ తుల్జా రామ్ సింగ్ సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యిండ్రు. ఇదంతా అసలు ఎందుకు నీళ్ళు ఎత్తట్లేరు? ఏమన్నా కరెంటు భయం ఉందా? అసలు ఏంటి కరెంటు సిచ్యువేషన్ ఏంది? ఏమైనా కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం ఉందా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి? ఇట్లాంటి అన్ని విషయాలు చెప్తారు సార్, ప్లీజ్. టైమ్ సార్ 5 minutes 10 minutes. జై తెలంగాణ. ప్రభుత్వాలు అంటే తెలంగాణ ఒక ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఒక అద్భుతమైన చారిత్రక సంపద, సంస్కృతి సాంప్రదాయాలతోని కొనసాగుతున్నటువంటి ప్రాంతం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా అభివృద్ధి పథం లోపల ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉంటుంది ఈ సమాజము, తెలంగాణలోని పౌర సమాజము అందరూ కూడా, పౌరులు కూడా. అయితే అటువంటి బాధ్యతతో తెలంగాణ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫోరం ఈరోజు శివారెడ్డి గారు కాళేశ్వరం వర్సెస్ కరువు అని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు జూలకంటి రంగారెడ్డి గారు మరియు పెద్దలు పాపారావు గారు, పెద్దలు ఇరిగేషన్ రంగం లోపల నిష్ణాతులు శ్రీధర్రావు దేశపాండే గారు, అన్న రిటైర్డ్ ఇంజనీర్ గారు, మరియు వెంకటరమణ రిపోర్టర్ సీనియర్ జర్నలిస్టు, మరియు బుచ్చన్న గారు, విజయ్ అన్న, అందరికీ నా యొక్క నమస్కారాలు. ఒలింపిక్స్ కానీ వేరే స్పోర్ట్స్ అవుతూ ఉంటే జనరల్గా ఒక రిలే గేమ్ అవుతుంటుంది. అథ్లెటిక్స్లో రిలేస్ ఉంటాయి. రిలేస్లో 100 x 4, 400 x 4, 800 x 4, 200 x 4 ఇట్లా రిలే రన్నింగ్ ఉంటుంది సార్. ఆ రన్నింగ్ లోపల ఏమవుతుందంటే మొదలు పరిగెత్తిన మనిషి 100 meters కంప్లీట్ అయిన తర్వాత ఆ బ్యాటర్ని ఇంకో మనిషికి ఇస్తాడు, ఇంకో అథ్లెట్కి ఇస్తాడు. ఆ అథ్లెట్ నెక్స్ట్ 100 meters రన్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆ బ్యాటర్ను రెండో ముఖ్యమంత్రికి అందించినారు. అయితే గౌరవనీయులు అనే ముఖ్యమంత్రి గారు ఆ బ్యాటన్ తీసుకొని ముందుకు పరిగెత్తడం లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణకు ఎలక్ట్రిసిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. విద్యుత్ రంగము దేశంలోని మిగతా రాష్ట్రాలకు కరెంట్ అనేది ఏమైనప్పటికీ తెలంగాణకు మట్టుకు అదొక జీవన్మరణ సమస్య. కరెంటు లేకపోతే తెలంగాణ లోపల మనుగడ లేని రోజులు వచ్చినాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే అందరికీ తెలిసినట్టు మనము హైట్ ప్లేస్లో ఉండడము, మన దగ్గర ఇరిగేషన్ కేవలము బోరుబావుల మీద ఆధారపడి ఉండడము. ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ ఐదర్ మైనర్ ఇరిగేషన్ అనబడేటువంటి పంపు సెట్ల మీద ఆధారపడి ఉంది, లేదా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం మీద ఆధారపడి ఉందని అనుకుంటా ఉన్నాను. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లోపల మంచిర్యాల సమీపం లోపల ఒక ఈహెచ్టీ టవర్ పడిపోయింది, హైటెన్షన్ టవర్ పడిపోయింది. పడిపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 10 రోజులు చీకట్లో మగ్గింది. అది అప్పటి ఎలక్ట్రిసిటీ పరిస్థితి. రైతులు పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు కరెంటు, లో వోల్టేజ్ సమస్య, ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ కావడము, ఎక్కడ పడితే అక్కడ రైతులు, రైతు కూలీలు, కరెంటు డిపార్ట్మెంట్ సిబ్బంది, కరెంటు చావులు, ఒక గందరగోళమైనటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు. అటువంటి పరిస్థితులల్లా నుంచి 2023కు వచ్చే వరకు తెలంగాణ రంగము, విద్యుత్ రంగం మనం అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరికి ఏ సమ్మతి ఉన్నా లేకపోయినా విద్యుత్ రంగం లోపల మటుకు తెలంగాణ రాష్ట్రము
అద్వితీయమైన విజయాన్ని సాధించింది. ఈ మాట నేను కేవలము మాటగా మాత్రం చెప్తలేను, సాక్ష్యాలతో అంటే అంకెలతో సహా వివరించదలుచుకున్నా. ఒకటి, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ ఏర్పడినప్పుడు 400 kV సబ్స్టేషన్స్ కేవలం 6 ఉండేవి. 6 మాత్రమే 400 kV సబ్స్టేషన్స్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్రం లోపల 400 kV సబ్స్టేషన్స్ 30 అయినాయి, 30. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట చెప్తా మీకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 6 400 kV సబ్స్టేషన్స్ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాత్రమే 6 సబ్స్టేషన్లు కట్టుకోవడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎంత పెద్ద ఎత్తున కాళేశ్వరం గురించి నిధులు కేటాయించడము, లేకపోతే సబ్స్టేషన్ల కోసం కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వేరే విషయం, దాని గురించి కూడా ఒక మాట చెప్తాను నేను. డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన దగ్గర జనరేషన్ కెపాసిటీ ఓన్లీ 7,778 మెగావాట్స్ ఉండే. ఇప్పుడు మన దగ్గర 24,000 మెగావాట్ల కెపాసిటీ, జనరేషన్ కెపాసిటీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 6,666 మెగావాట్ల మ్యాక్సిమం డిమాండ్ రికార్డ్ అయ్యింది. ఈరోజు కాళేశ్వరంకు కూడా 6,000 చిల్లర మెగావాట్ల పవర్ సప్లై అవసరం ఒక కాళేశ్వరంకి. ఈరోజు 18,000 మెగావాట్లు దాటింది ఈ సంవత్సరం మన మ్యాక్సిమం డిమాండ్. ఆ రోజు లోపల రాష్ట్రం యొక్క కన్జంప్షన్ 124 మిలియన్ యూనిట్స్ ఉంటే ఈరోజు 300 మిలియన్ యూనిట్స్ దాటిపోయింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 400 kV సబ్స్టేషన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 6 ఉంటే 400 kV సబ్స్టేషన్స్ నిర్మాణం చేసుకున్నాము. 220 kV సబ్స్టేషన్స్ 51 ఉంటే 103 చేసుకున్నాము. ఈ రకంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా 19 lakhs ఉంటే 28 lakhsకి చేరుకుంది. ఇప్పుడు 29 lakhs చేంజ్ ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజులల్లో అన్ని సబ్స్టేషన్లు నిర్మాణం చేసినాం కాబట్టి ఈ గత 2.5 సంవత్సరాలుగా విద్యుత్ వ్యవస్థ పర్ఫెక్ట్గా నడుస్తూ ఉన్నది. దురదృష్టవశాత్తు ఈ 2.5 సంవత్సరాలల్లో ఒక్క ఈహెచ్టీ సబ్స్టేషన్ కూడా నిర్మాణం కాలేదు. ఈ 2.5 years లోపల రాబోయే భవిష్యత్తు లోపల దీనివల్ల మనకు సమస్యలు ఏర్పడబోతాయి. ఎందుకంటే ఒక విజన్తోని భవిష్యత్తు లోపల ఏ డిమాండ్ వస్తుంది, ఏ డిమాండ్ రీచ్ అవుతాము, ఇండస్ట్రియల్ గ్రోత్ ఎట్లున్నది, అగ్రికల్చర్ గ్రోత్ ఏ రకంగా ఉన్నది, మన హైదరాబాద్ సిటీ గ్రోత్ ఏ రకంగా ఉన్నది, జిహెచ్ఎంసి, వాటిని ఫోర్కాస్ట్ చేసి దానికి అనుగుణంగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకోవడం లోపల మనం వెనుకబడిపోతున్నాం. అందుకే ఈ మధ్యన కొన్ని డేటా సెంటర్లు, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లు ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది, కర్నూలుకు, నెల్లూరుకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ విషయమంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ అభివృద్ధి అంతా కూడా తెలంగాణ ఇంజనీర్ల వల్లనే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర స్థానికత కలిగినటువంటి 1,250 మంది ఆంధ్ర ఇంజనీర్లను రిలీవ్ చేసిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కష్టపడి పనిచేసినందుకే ఆ జనరేషన్ కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, డిస్కామ్లలో కావచ్చు, మన ప్రజలకు నిరంతరాయమైనటువంటి గృహ వినియోగదారులకు, వాణిజ్య వినియోగదారులకు, పారిశ్రామిక వినియోగదారులకు, ఈవెన్ రైతులకు కూడా 2018 జనవరి 1 నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకున్నది. ఈరోజు దాని పర్యావసానమే హయ్యెస్ట్ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఇన్ ఎలక్ట్రిసిటీ ఉన్నాము. ఈరోజు రీసెంట్గా మీరు చూసిండ్రు, యూరప్ దేశాలతో సరిపోను ఎగువ మధ్య తరగతి ఆదాయం చేరుకోవడం జరిగింది. సమ్ 5,000, మన పాపారావు సార్ కరెక్ట్ చెప్తారు, $5,500 పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదో చేరుకున్నట్టుంది. అంటే దీని అంతటికి కూడా ఏంటంటే ఎలక్ట్రిసిటీకి రిలేట్ అయి ఉంది. కాబట్టి ఈరోజు రైతులు కూడా 24 hours అవైలబిలిటీ సప్లై ఉంచినాము. 24 hours వాడతారని కాదు, 24 hours సప్లై అవైలబుల్ ఉంచడం వల్లనే రైతులు 24 గంటలు కరెంట్ అందుబాటులో ఉంది. కాబట్టి అనుకూలమైన సమయం లోపలనే వాళ్ళు, ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఏముంటుందంటే ఒకటే సమయం లోపల కరెంట్ ఇస్తే మ్యాక్సిమం డిమాండ్ కూడా పీక్ వెళ్ళిపోతుంది. సప్లై అవైలబుల్ ఉంటే డిఫరెంట్ టైమ్స్లలో డిఫరెంట్ రైతులు వాడుకుంటారు. కాబట్టి ఆ గ్రాఫ్ కూడా మనకు తగ్గుతుంది అన్నమాట. అది కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల ఒక అనుకూలమైన అంశం. పోతే ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలం లోపల ఆంధ్రకు సంబంధించినటువంటి అధికారులు పెద్ద సంఖ్య లోపల
తెలంగాణ లోపల పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు దురదృష్టవశాత్తు ట్రాన్స్కో లోపల 21 మంది చీఫ్ ఇంజనీర్లు ఉంటే కేవలం 5 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు సార్. 21 మంది చీఫ్ ఇంజనీర్లు ఉంటే కేవలం 5 మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు, 16 మంది ఆంధ్రోళ్ళు ఉన్నారు. అదే రకంగా జెన్కో లోపల 17 మంది చీఫ్ ఇంజనీర్లు ఉంటే కేవలం 7 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, 10 మంది ఆంధ్రోళ్ళు ఉన్నారు. సూపరింటెండింగ్ ఇంజనీర్లు జెన్కోల 36 మందిలో 30 మంది ఆంధ్ర వాళ్ళే. ఈరోజు జెన్కో లోపల డైరెక్టర్లు కావచ్చు, తెలంగాణ లోపల ఏ రోజు పనిచేయని వాళ్ళని తీసుకొచ్చి 2 డైరెక్టర్లను నియమించినారు. ఒక డైరెక్టర్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా కాదు, ఆయన సింగరేణి లోపల ఓ జనరల్ మేనేజర్ క్యాడర్ లోపల పనిచేసి రిటైర్ అయినటువంటి జనరల్ మేనేజర్. అంతేకాకుండా డిస్కామ్ లోపల ప్రధాన పాత్ర పోషించేది ఆపరేషన్స్, దానికి కూడా తెలంగాణ లోపల ఏ రోజు పనిచేయని ఒక ఆంధ్ర ఇంజనీర్ను తీసుకొని వచ్చి ఈరోజు డైరెక్టర్గా నియామకం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్కు పర్మిషన్స్ ఇచ్చే కీలకమైన పోస్టు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, సిఐజీ అంటాం, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్. ఆ పోస్టును కూడా ఆంధ్రాలో పనిచేసి, తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి, ఆంధ్రాలోనే పనిచేసినటువంటి వ్యక్తి, రీసెంట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ధర్మాధికారి ఆదేశాల మేరకు తెలంగాణకు కేటాయించబడ్డ వ్యక్తిని సిఐజీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా నియామకం చేశారు. ఆయనకు మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా ఇస్తున్నారట. ఇటువంటి దురదృష్టకరమైన అంటే ఆంధ్ర ఇంజనీర్లు రావడం వల్ల డెఫినెట్గా మన పర్ఫార్మెన్స్ పడిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మధ్యకాలం లోపల ట్రాన్స్కోలో కానీ జెన్కోలో కానివ్వండి, లేకపోతే డిస్కమ్లలో కానివ్వండి, సరిపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతలేదు. అదే రకంగా జెన్కో లోపల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు మరియు బీటీపీఎస్ లోపల కూడా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంటు ప్రైవేటైజేషన్ ఇవ్వడానికి టెండర్లు పిలవడం కూడా జరిగింది. అందుకని చెప్పి అంటే తెలంగాణ తత్వాన్ని కూడా కోల్పోతుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి కన్సర్న్, మన ప్రజల పట్ల, మన రైతుల పట్ల, మన ప్రజానికం పట్ల మనకున్నటువంటి కన్సర్న్ వాళ్ళకు ఉండదు. కాబట్టి తెలంగాణ వారిని మంచి కీలకమైన పోస్టులలో నియమించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ కరువు కాళేశ్వరం అనే విషయానికి వస్తే గవర్నమెంట్కు ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం ఇంతకుముందు 97, 98 లోపల తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాం, దుర్భిక్షమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి కానివ్వండి, ఈ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ గురించి కానివ్వండి, గవర్నమెంట్కి ఒక పర్ఫెక్ట్ ఒక అనాలిసిస్, ఒక యాక్షన్ ప్లాను, ఏ పరిస్థితులు వస్తే ఎట్లా తట్టుకోవాలి. పొద్దుగాల వాటర్ లెవెల్ బాగా పడిపోయి అగ్రికల్చర్ కన్జంప్షన్ బాగా పెరిగిపోయి రైతులకు నీళ్లు అందక, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీళ్లు లేక ఒక విషాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులను ఆదుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంది, ప్రణాళిక ఏంది, దానికి సంబంధించినటువంటి సన్నద్ధత ఏంది, గతం లోపల పాండమిక్ కరోనా వచ్చినప్పుడు ఎటువంటి సన్నద్ధత కోసం అయితే గవర్నమెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయో అటువంటి ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక చివరి అంశం ఒకటి చెప్పి నేను ముగిస్తాను. రిటైర్డ్ ఇంజనీర్స్ సోదరులందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మీద రాష్ట్ర ప్రభుత్వాధినేత స్పందించిన తీరు పట్ల ఈరోజు తెలంగాణ సమాజం నిజంగా బాధపడుతుంది. తెలంగాణ సమాజం నిజంగా ఆవేదన చెందుతున్నది. తెలంగాణలో ఉండాల్సిన పరిస్థితి ఇది కాదని మట్టుకు ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాకముందు 6 గ్యారెంటీలు కాదు, నేను 7వ గ్యారెంటీ ఇస్తున్నా, ప్రజాస్వామిక వాతావరణానికి, ప్రజల యొక్క హక్కుల కోసము తెలంగాణ రాష్ట్రం లోపల ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉండడానికి నేను గ్యారంటీ అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే ముఖ్యమంత్రి గారు దురదృష్టవశాత్తు ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్స్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజాన్ని, ఇంజనీర్స్ను, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులను, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను అందరినీ కూడా బాధించింది. ఆ వ్యాఖ్యలు దురదృష్టకరము. ఆ వ్యాఖ్యలను గురించి ముఖ్యమంత్రి గారు స్పందిస్తే బాగుంటుంది అని చెప్పి భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రీసెంట్గా జరిగినటువంటి అపాయింట్మెంట్స్ ఆంధ్ర వాళ్ళ యొక్క పెత్తనాన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ
తెలంగాణ తత్వాన్ని కోల్పోతున్నది. తిరిగి తెలంగాణ లోపల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వాదులకు, తెలంగాణ ఉద్యోగులకు ఒక ప్రాధాన్యతనివ్వాల్సినటువంటి పరిస్థితులు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నిజానికి మీలాంటి మాటలు, మీలాంటి వాళ్ళ లెక్కలు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోదామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వస్తారని చెప్పిండ్రు. బట్ ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు.